ప్రైజ్ ద లార్డ్. వివేకవంతుడైన క్రీస్తు యేసు నామములో యేసయ్యను ఆరాధించు వారందరికీ సంతోషము, సమాధానము, సమృద్ధి, స్వస్థత విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్య భాగం. ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. యేసయ్యందు బ్రతుకుచు చలించుచు ఉనికి కలిగి ఉన్నవారలారా, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇట్టి పరిస్థితుల మధ్యలో ప్రతి ఆత్మీయునికి వివేకము చాలా అవసరమై ఉన్నది. యేసయ్య మనకు అన్ని విషయముల యందు వివేకము అనుగ్రహించునుగాక. వివేకము లేకయే అనేక మంది సంఘములు చిన్నాభిన్నమవుచున్నవి, సంఘములు గలిబిలి కలుగుచున్నవి, కుటుంబములు విచ్ఛిన్నమైపోవచున్నవి, ఆత్మీయత అంతమైపోవచున్నది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిదనియు, వివేక శూన్యములగు మృగములు అనియు, వివేకము లేని మూడులనియు వ్రాయబడి ఉన్నది. మనము సేవించుచున్న యేసయ్య వివేకవంతుడు. వివేకము దయచేయగల దేవుడై ఉన్నాడు. ఆయన పాదముల యొద్ద పడి వివేకము గల హృదయమును దయచేయమని అడిగదము. నిశ్చయముగా ఆయన దయచేయును. ఆయన యొద్ద వివేకము పొందునట్లుగా మన దుష్టత్వమును విడిచిపెట్టేదము. క్రీస్తు రక్తము, క్రీస్తు వాక్యము, క్రీస్తు ఆత్మతో మన ఆత్మ, ప్రాణ, శరీరమును పరిశుద్ధపరచుకొని వివేకమును పొందుకునేదము. యెహోవా ఆత్మ వివేకమునకు ఆధారము గనుక ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందుకొని వివేకవంతులుగా మార్చబడేదము. ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన ఉపదేశమును ఆలకించి అంగీకరించి వివేకమును సంపాదించుకునేదము. కొన్ని పర్యాయములు ఆయన మనలను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, శిక్షించినప్పుడు లోబడిన వారమై ఉండిన ఎడల, సనగక గొనగక గద్దింపును అంగీకరించిన ఎడల వివేకమును అనుభవించేదము. ఈ విధముగా వివేకమును పొందిన వారమై ఆయనను వెదికి ఆయన ప్రత్యక్షతను పొందుకొనేదము. తెలివి కలిగి పని జరుపుకొనేదము. జ్ఞానమును కిరీటముగా ధరించుకొనేదము. కార్యములను జరిగించుదము. సంతోషముతో అవివేకులను సహించెదము. నీతి న్యాయములను అనుసరించి నడిచెదము. మంచి చెడు తెలుసుకొని న్యాయము అన్యాయము తెలుసుకొని మంచి చేయుదుము, న్యాయమే చేయుదుము. ఆత్మ సంబంధమైన వివేకము గలవారమై ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించి ప్రతి సత్కార్యములో సఫలులమై దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టదము. ఆయనకు తగినట్టుగా నడుచుకొనేదము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. కావున నా దేవుని ప్రియ దైవజనాంగమా, అన్ని విషయములందు వివేకము కలిగి ప్రవర్తించుచు బహు వివేకముగా నడుచుకొనుచు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడేదము. మేఘముల మీద ఆయనను ఎదుర్కొనేదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక మారు మీ పాద సన్నిధిలో చేరి వివేకమును అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఆత్మీయ జీవితంలో, ఈ దైనందిన జీవితంలో ఆత్మీయ జీవితం కట్టబడినట్లు, స్థిరపరచబడినట్లు, మీరాకడకు ఎత్తబడినట్లు, సాతాను కుయుక్తులను ఎరిగిన వారమై వివేకముతో యుద్ధము చేయునట్లు కృప దయచేసి మీరాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ పొందమని, అన్ని విషయముల యందు వివేకము దయచేయమని యేసు నామములో వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ అన్ని విషయముల యందు ప్రభువు వివేకము అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.